దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులను మనం గమనించినట్లయితే ప్రతి మనుష్యుడు అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని తన కొరకు కొంత ధనమును సంపాదించుకొని దాన్ని జాగ్రత్త చేసుకొని స్వాస్థ్యాలు సంపాదించుకొని తన బిడ్డలకు ఆ స్వాస్థ్యాలను ఇవ్వాలని ఈనాడు మానవుడు నిరంతరము ప్రయాసపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటారు. కొంతమందిని మనం చూసినట్లయితే రాత్రింబగళ్ళు ఆ ధనము సంపాదించటంలో నిమగ్నమైపోయి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనము కూర్చుకునేటటువంటి ధనము, ఈ భూలోకంలో మనము సంపాదించేటటువంటి ధనము మనము బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే దానిని మనము అనుభవించగలం. మనము ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలం వరకు మాత్రమే అది ఉపయోగపడుతుందండి. మరణించిన తర్వాత మనము ప్రయాసపడి సమకూర్చుకున్న ధనము వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, మనము ధనము ఎక్కడ సంపాదించుకోవాలి అని ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని ఇక్కడ గ్రంథస్థము చేయబడింది. అక్కడ మనము ధనము కూర్చుకుంటే అది చిమ్మట కొట్టదు, దొంగలు కన్నవేసి దొంగిలించరు, అది నశించిపోదు, అది క్షయమైపోదండి. నిత్యము మన ఆత్మ జీవించి ఉన్నంత కాలము, మన ఆత్మ బ్రతికి ఉన్నంత కాలము, యుగయుగములు వేల లక్షల సంవత్సరములు ఆ ధనాన్ని మనం అనుభవిస్తాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనిడి అంటున్నాడు. ఈ లోకంలో ధనాన్ని మీరు కూర్చుకుంటే అది నశించిపోయిద్ది, క్షయమైపోతుంది. మీరు మరణించిన తర్వాత అది వేరొకరి సొంతం అవుతుంది. కానీ మీరు పరలోకమందు ధనమును సమకూర్చుకున్నట్లయితే అది శాశ్వతంగా మీతో ఉంటుంది, అది నిత్యము మీకు కలిగి ఉంటుంది. ఆ భాగ్యము మీరు అనుభవిస్తారు, ఆ స్వాస్థ్యమును మీరు పొందుకొని నిత్యము ఆనందముతో ఉంటారు అని యేసు ప్రభువుల వారు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మీరు ఎక్కడ ధనము సమకూర్చుకుంటున్నారు? ఈ భూలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలని రాత్రింబగళ్ళు సమయం మనకు అసమయం మనకు ప్రయాసపడుతున్నావా సహోదరుడా, సహోదరి? అయితే ఒకసారి జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకో. నీ ధనము ఈ భూ సంబంధమైనదైతే అది ఒకనొక దినమున క్షయమైపోతుంది. ఆలోచించండి. ఈ దినము నుంచి పరలోకమందు ధనమును సమకూర్చుకొనుటకు ప్రయాసపడండి. పరలోక ధనములు సమకూర్చుకొని పరలోకంలో భాగ్యవంతులుగాను, స్థితిమంతులుగాను, ఉన్నతమైనటువంటి పొజిషన్లో మనం ఉండుటకు మనము ప్రయత్నం చేద్దాం. ఈ దినము నుంచే పరలోకంలో ధనమును కూర్చుకొని యుగయుగాలు దేవునితో ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.